మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్గూడలో శ్మశాన వాటికను గట్కేసర్ రెవెన్యూ అధికారులు నీలమట్టం చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులు శ్మశాన వాటికను ఏళ్లుగా వినియోగిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం సదరు స్థలం పార్కు కోసం కేటాయించిన స్థలమని చెబుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్మశాన వాటికను ధ్వంసం చేసిన అధికారులు యథావిధిగా చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్మశాన వాటిక పక్కన ఉన్న కొంతమంది వ్యక్తుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన శ్మశాన వాటికను కూల్చివేయడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీస్ బందోబస్తు మధ్య శ్మశాన వాటికను ధ్వంసం చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కూల్చివేతకు గురైన శ్మశాన వాటికను యథావిధిగా పునరుద్ధరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంటే మా మాజీ కౌన్సిలర్ కానీ మరి రాజకీయ నాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ చేసి దానికి నిరసనగా ఇక్కడ అందరం గ్రామస్తులు విస్మరించడం కానీ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరి మేము ఇప్పటే కోరుతా ఉన్నాం, శ్మశాన వాటికలు కూర్చుడు అన్యాయంగా దీన్ని మరి ఏంది ఇది నాకు అర్థమైంది. అర్ధరాత్రిలో దొంగలు లేక వందలాది మంది పోలీసులు పెట్టి విచక్షణ రహితంగా స్థానాల గదులు కంపౌండ్ వాళ్ళు మొత్తం కూడగొట్టారు. మరి గతంలో ఇది 3000 గజాలు మరి మా మున్సిపల్ ఉన్నప్పుడు దీన్ని తీర్మానం చేసి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మిగతా దాతల మధ్య అక్కడ కంపౌండ్ వాళ్ళు చేయడం జరిగింది. మరి ఇస్మాయిల్ ఖాన్గూడకి ఇతరాత్ర ఎక్కడ వివిధ వందలాది కాలనీలు వెలిసినాయి. అక్కడ అసలు శ్మశాన వాటిక లేదు. మరి ఉన్న శ్మశాన వాటికని పక్క కాలనీ వాళ్ళు కోర్టుకు పోయి మరి ఈ విధంగా చేయడం దారుణం. ఇదే విధంగా అధికారులు మరి విచక్షణ రహితంగా అర్ధరాత్రి కరెంటుని కూలగొట్టడం ఇది అన్యాయం, ఇది అక్రమంగా ఖండిస్తూనే ఉన్నాం. ఇది మాకు మా ఇస్మాయిల్ ఖాన్గూడకి మరి ఆ యొక్క ప్లేస్లో మరి శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక నిర్మించేయాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ నిరసన తెలపడం జరుగుతుంది. మరి అదేవిధంగా రానున్న రోజులలో ఆ ఒక హిందూ శ్మశాన వాటికను డెవలప్ చేసి, ఎందుకంటే ఇస్మాయిల్ ఖాన్గూడ వందలాది కాలనీలు ఏర్పడి గతంలో గత పాలకులు మన ఎంపీపీ సుధిరెడ్డి అన్న గారు ఎంపీపీగా ఉన్నప్పుడు మా గ్రామంలోని శ్మశాన వాటికకు శంకుస్థాపన ఇదే స్థలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఫండ్స్ ఎంపీపీ నిధులతో కూడా 2 లక్షల నిధులతో కూడా మన గ్రామంలో శంకుస్థాపనకు చేయడం జరిగింది. ఈ విషయమై పక్క కాలనీ వాళ్ళు లేఅవుట్ చేయడం వల్ల ఓనర్స్ ఉన్నారు. 71, 75 సర్వే నంబర్లో ఈ స్థలము ఉన్నది. 36 గుంటల స్థలంను ఎక్సెస్ ల్యాండ్, ఇది ఎక్సెస్ ల్యాండ్లో 71, 75 నంబర్ ఉన్నదని చెప్పేసి పక్కా ల్యాండ్ పక్కా ఉన్న స్థానికులు బయట నుంచి వచ్చి ఇండ్లు కొనుక్కొని వచ్చిన మామూలుగా పక్క ఉన్న వాళ్ళందరూ దీని మీద కంప్లైంట్ ఇచ్చి అది ఏమన్నారు, మన పట్టా ల్యాండ్కు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. పట్టా ల్యాండ్ కాదు ఇది, 71, 75 నంబరు. 3 ఎకరాల 6 గుంటలు మాత్రమే లేఅవుట్ జరిగింది. 3 ఎకరాల 36 గుంటలకు లేఅవుట్ చేసారు దొంగతనంగా. 30 గుంటలు అమ్ముకున్నారు గత పాలకులు. దొంగలు అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న తర్వాత మున్సిపల్ అయిన తర్వాత కౌన్సిలర్ కానివ్వండి, మేము కానివ్వండి, ఊరందరం కలిసి ఏడీకి మొరబెట్టుకుంటే ఏడీ ద్వారా ఏడీ సర్వే చేసి 30 గుంటలు స్థలం ఉన్నది. దాంట్లో 2 ఇండ్లు 3 ఇండ్లు కట్టారని చెప్పి ఆ ఇళ్ళను వదిలేసినాము. ఇల్లు వదిలేసిన తర్వాత మిగతా ఉన్నది ఇప్పుడు 20-26 గుంటల స్థలం ఉన్నది. ఆ స్థలానికి మున్సిపల్ ద్వారా మున్సిపల్ ఫండ్స్ నుంచే పెట్టి పెన్షన్ వేసి కబ్జా నుంచి తీయడం అంత్యక్రియ నిర్వహిస్తున్న స్థలాన్ని స్త్రీల కోసం ఏర్పాటు చేసిన స్నానాల గదులను అన్యాయంగా అధికారులు కూర్చడం జరిగింది. హిందువులను మొత్తం భయభ్రాంతులను గురి చేసి మా స్థానిక నాయకులని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధం చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించినారు. వాళ్ళని తక్షణమే విడుదల చేసి కూల్చిన స్థలాల్లో స్నానాల గదులు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం.